కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము జయము, సక్సెస్. దేవుడు యోసేపునకు తోడై ఉండెను. యోసేపు ఫలించేడి కొమ్మ ఆయను. God was with Joseph and Joseph was successful. జయమునిచో దేవునికి కోటి కోటి స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. జయమునిచో దేవునికి కోటి కోటి స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. నిజమైన దేవుడు శక్తిమంతుడు, కాపాడువాడు, కొనుకడు, నిద్రింపడు. జయమునిచో దేవునికి కోటి కోటి స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా పాడెదం, ఆనంద ధ్వనితో సాగెదం. హల్లెలూయా హల్లెలూయా పాడెదం, ఆనంద ధ్వనితో సాగెదం. ఒక్కొక్క పాట మనకొక్కొక్క సందర్భాన్ని జ్ఞాపకం చేస్తుంది కదా. ఈ పాట ఎట్లా నేర్చుకున్నాను? జ్ఞాపకం ఉంటుందా మనకి? తప్పకుండా జ్ఞాపకం ఉంటుంది. ఒక క్రొత్త పాట మనం నేర్చుకున్నప్పుడు దాన్ని ఎవరు నేర్పించారు అన్నది మనకెప్పుడు కూడా హృదయంలో ముద్రితమైపోతూ ఉంటుంది. చర్చికి వెళ్లకుండా ఈ పాటలన్నీ నేనెక్కడ నేర్చుకున్నాను చెప్పండి? చర్చికి వెళ్లకుండా ఉంటే వస్తాయా? రావు కదా. ఆశీర్వాదాలు, దీవెనలు అన్నీ కావాలి అంటే ఆ పరలోకపు గవని అయినటువంటి ఆ చర్చికి వెళ్ళాలి. పలానా వాళ్ళ సంగతి మాకు తెలియదేంటి? ఆ చర్చికి వెళ్ళే వాళ్ళ సంగతి మాకు తెలియదేంటి? పాస్టర్ గారి సంగతి మాకు తెలియదేంటి? అట్లా చులకనగా చూడకూడదు. మనుషులు పై రూపాన్ని చూస్తారు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. దేవుడు మనలాగా పై రూపాన్ని చూసేవాడైతే పాస్టర్ గారు ఎందుకు అవుతారు? మనం పాస్టర్ గారు ఎందుకు అవ్వం? ఎవరికి ఏమి ఇవ్వాలో, ఎవరిని ఎక్కడ ఉంచాలో అది దేవుని ఏర్పాటు. రాజుల హృదయాలు, అధికారుల హృదయాలు దేవుని చేతిలో నీటి కాలువల వలె ఉన్నవి. ఏ అధికారం కూడా, ఏ పదవి కూడా దేవుని చిత్తం లేకుండా ఎవరు పొందుకొనలేరు. ఎవరికి ఎవరికి ఏ సామర్థ్యం ఉందో దాన్ని బట్టి తలాంతులు ఇవ్వబడతాయి. ఒకరికి 10 తలాంతులు ఇచ్చారు యేసుక్రీస్తు ప్రభు, ఒకరికి 5 తలాంతులు ఇచ్చారు, ఒకరికి 1 తలాంతు ఇచ్చారు. తలాంత్ అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా అనమాట, క్యాపిటల్. అంటే మన భాషలో చెప్పాలంటే ఒకరికి 1 కోటి రూపాయలు పెట్టుబడి పెట్టారు యేసుక్రీస్తు ప్రభు. వ్యాపారం చేసుకోయా, నేను నీకు పెట్టుబడి పెడతాను. ఇంకో అతనికి 10 లక్షలే పెట్టారు, ఇంకో అతనికి 1,00,000 రూపాయలే పెట్టారు. ఎందుకని? వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి. ఇతని యొక్క సామర్థ్యం ఇంతే అని చెప్పి ఇతనికి 1,00,000 రూపాయలు పెట్టుబడి పెడదాం. ఇతని సామర్థ్యం మెరుగైనది. ఇతనికి 10 లక్షలు పెట్టుబడి పెట్టినా కూడా దాన్ని చక్కగా రాణింపజేస్తాడు. ఇతను ఇంకా శ్రద్ధ కలిగి పనిచేసేవాడు కనుక 1 కోటి రూపాయలు పెట్టుబడి పెడదాం అని చెప్పి అట్లా తలాంతులు వారి సామర్థ్యాన్ని బట్టి వారికి తలాంతులు ఇచ్చారు. అంటే ఆత్మీయంగా చెప్పాలంటే ఒకరికి స్వస్థపరిచే ఆశీర్వాదం, స్వస్థత వరము, పరిశుద్ధాత్మ అభిషేకము, అన్య భాషలు మాట్లాడే వరము, ప్రవచించే వరము, ప్రేమ, ఇవన్నీ కలిసినటువంటి ఆశీర్వాదం ఒక వ్యక్తికి ఇచ్చారు. ఇంకో వ్యక్తికి కేవలం స్వస్థపరిచే వరమే ఇచ్చారు. ఇంకో వ్యక్తికి కేవలం ప్రార్థనాత్మ ఇచ్చారు. అట్లా ప్రార్థనాత్మ ఇచ్చినప్పుడు ఆ ప్రార్థనాత్మ ఉపయోగించి ప్రార్థన చేయకుండా ఉంటే అదేమిటది? సోమర్తనం కాదా? అట్లా ఈ 10 తలాంతులు పుచ్చుకున్నటువంటి వ్యక్తి ఆ 10 తలాంతులను వృద్ధిపరిచి 20 తలాంతులు చేశాడు.
5 తలాంతులు పుచ్చుకున్నటువంటి వ్యక్తి వాటిని వృద్ధి చేసి 10 తలాంతులు చేసుకున్నాడు. 1 తలాంతు తీసుకున్నటువంటి వ్యక్తి 2 తలాంతులు చేశాడా? చేయలేదు. అక్కడొచ్చింది కదా సమస్య. ఈ 1 తలాంతు తీసుకున్నటువంటి వ్యక్తి 2 తలాంతులు చేస్తే సమస్య ఎక్కడొచ్చింది? నిషా మేడం ఏమో అందరికీనేమో 3 స్టూడెంట్స్ని ఇచ్చారు, 4 స్టూడెంట్స్ని ఇచ్చారు, 10 స్టూడెంట్స్ని ఇచ్చారు, రీసెర్చ్లో గైడ్ చేయడానికి నాకు ఒక్కళ్ళనే స్టూడెంట్ని ఇచ్చారు అని చెప్పి నెగిటివ్ థింకింగ్ పెట్టుకుని ఆ ఒక్క స్టూడెంట్ని నిర్లక్ష్యం చేసి గైడ్ సరిగ్గా చేయకపోతే ఎట్లా? అదొక పద్ధతి. ఇంకో పద్ధతి ఏంటి? నేను కొత్త కదా, నాకు ఇక్కడ ఉన్నటువంటి విషయాలు తెలియవు కదా, మిడ్ స్టార్ సమ్మిట్ గురించి నాకు అంత నాలెడ్జ్ లేదు కదా, ఈ ప్రాజెక్ట్స్ నడిపించడానికి నేర్చుకోవాలి కదా. అదేమిటి తగ్గింపు? ఎంతమంది పిహెచ్డి, నేను ఎంతో 4 పిహెచ్డి స్టూడెంట్స్ పిహెచ్డి ఇచ్చాను, ఎంతోమంది ఎంఎస్సి స్టూడెంట్స్ని, ఎంటెక్ స్టూడెంట్స్ను, బీటెక్ స్టూడెంట్స్ను గైడ్ చేశాను, ఐఐటీలో 8 సంవత్సరాలు రీసెర్చ్ చేశాను, పిహెచ్డి తెచ్చుకున్నాను, ఇజ్రాయెల్లో 6 సంవత్సరాలు పోస్ట్ డాక్ చేశాను, కొరియాలో 1 సంవత్సరం పోస్ట్ డాక్ చేశాను, చైనాలో 2 సంవత్సరాలు పోస్ట్ డాక్ చేశాను. ఎంతమందికి డిగ్రీలు నేను ఇవి రావడానికి ఎంతమందికి నేను రీసెర్చ్లో అసిస్ట్ చేయలేదు, హెల్ప్ చేయలేదు, ఎన్ని థీసిస్లు కరెక్ట్ చేయలేదు. నేను చేయలేనా? వాళ్ళకెందుకు 10 మందిని ఇవ్వాలి, నాకు 10 మందిని ఇవ్వకూడదా అంటే అది అహంకారము. தாழ்மையில் கிடந்த உன்னை தந்தையவால் நீ கெடுவார். தாழ்மையில் கிடந்த உன்னை தந்தையவால் நீ கெடுவார். உன்னத தேவன் உன்னுடன் இருக்கா, உள்ளமே கலங்காதே. அவர் நல்லவரே, என்றும் வல்லவரே, நன்மைகள் குறையாதே. அவர் நல்லவரே, என்றும் வல்லவரே, நன்மைகள் குறையாதே. உன்னத தேவன் உன்னுடன் இருக்கா, உள்ளமே கலங்காதே. அந்நாளில் தம் பாதம் அமர்ந்த அந்நாளில் ஜபம் கேட்டான், அனாதையாய் தவித்த அந்த ஆகாரின் குறை தீர்த்த. அனாதையாய் தவித்த அந்த ஆகாரின் குறை தீர்த்த. உன்னத தேவன் உன்னுடன் இருக்கா, உள்ளமே கலங்காதே. அவர் நல்லவரே, என்றும் வல்லவரே, நன்மைகள் குறையாதே. அவர் நல்லவரே, என்றும் வல்லவரே, நன்மைகள் குறையாதே. பாவத்தில் இருந்த உன்னை பரிசுத்தமாக்கிடுவார். பாவத்தில் இருந்த உன்னை பரிசுத்தமாக்கிடுவார். தாழ்மையில் கிடந்த உன்னை தந்தையவால் நீ கெடுவார். தாழ்மையில் கிடந்த உன்னை தந்தையவால் நீ கெடுவார். உன்னத தேவன் உன்னுடன் இருக்கா, உள்ளமே కలంగాదే. సక్సెస్, జయము అంటే ఈ పాట ఎక్కడ నేర్చుకున్నాం? జయమునిచో దేవునికి కోటి కోటి స్తోత్రం, జీవమిచ్చిన యేసునాథునికి జీవితమంత స్తోత్రం. 15 సంవత్సరాల క్రితము హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్లో ఒక సాయంకాల ఆరాధనలో ఒక ప్రత్యేకమైనటువంటి సమయము పాస్టర్ గారిని అడిగి సర్వీస్లో రిక్వెస్ట్ చేసి నేను క్యాన్సర్ హాస్పిటల్లో పేషెంట్స్కి పాట నేర్పించాను. ఆ క్యాన్సర్ వ్యాధి చేత బాధపడుతున్నటువంటి ఆ బిడ్డలందరూ వచ్చి ఈ ఇంగ్లీషు ఆంగ్ల ఈవినింగ్ సర్వీస్లో పాట పాడతారు పాస్టర్ గారు. ఈ పిల్లలందరూ కూడా క్యాన్సర్ చేత బాధపడుతున్నటువంటి రోగులందరూ కూడా ఈ పాట పాడి దేవుణ్ణి మహిమపరచడానికి ఒక అవకాశం వీరికి ఇవ్వాలి అని చెప్పి తెలుగు వారందరి తరఫున వకాల్తా వచ్చుకొని హ్యారియట్ ఉషా ప్రేన్ గారు అట్లా ముందడుగుంటారనమాట. అందరికంటే ముందుగా ఆవిడ చాలా యాక్టివ్గా ఇనిషియేటివ్ తీసుకుని తెలుగు వాళ్ళ పక్షంగా అంటే ఆ క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళందరినీ మోటివేట్ చేయడానికి, ఇన్స్పైర్ చేయడానికి చక్కగా అందరితో కలిసి వారు మేమేమి ఇన్ఫీరియర్ కాదు, మేము అన్నీ చేయగలము, మేము పాడగలము, మేము దేవుడిని స్తుతించగలము, మేము మహిమపరచగలము, వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి అనమాట. అట్లా ఎంకరేజ్ చేయడానికి టీచర్ గారు కదా,
అట్లా పిల్లలందరికీ చక్కగా ఈ పాట నేర్పించారు. వాళ్ళ దగ్గర నేను నేర్చుకున్నాను. నాకు లేకపోతే ఎట్లా తెలుసు? ఆవిడ ఎన్నో సంవత్సరాల నుంచి ఆ క్యాన్సర్ పేషెంట్స్ మధ్య పరిచయం చేస్తూ ఉంటే నేను వెళ్ళి అక్కడ నేర్చుకున్నాను అనమాట, ఆవిడకి అసిస్టెంట్గా ఉండి. పాస్టర్ గారు కూడా, అమ్మ తప్పకుండానమ్మా మీరు సెల్ఫ్లెస్ సర్వీస్ చేస్తామన్నారు, అనారోగ్యంతో వాళ్ళకి చేస్తున్నారు, మనం చర్చిగా వాళ్ళని ఆదరించవలసినటువంటి వారముగా ఉన్నాం కదా, తప్పకుండా మేము సమయం ఇస్తాం, మీరు గ్రూప్ అంతటిని తీసుకుని వచ్చి పాట పాడించండి అంటే చక్కగా తెలుగులో ఇంగ్లీష్ సర్వీస్లో ఈ తెలుగు వాళ్ళ పిల్లలు, తెలుగు పిల్లలు తెలుగు మాట్లాడే ఈ క్యాన్సర్ పేషెంట్స్ అందరూ చక్కగా ఆసక్తితో పాడి దేవుణ్ణి స్తుతించారు. అయ్యో నేను చచ్చిపోతాను, నాకు క్యాన్సర్ వచ్చింది అని ఎప్పుడు అదే ఆలోచిస్తూ ఉంటే ఏం జరుగుతుంది? శిథిలమైపోతుంది దేహము. ఎప్పుడు కూడా చింతపడకూడదు. చింతిస్తే ఒక మూరెడెత్తు తగ్గిపోతుందా, లేకపోతే పెరిగిపోతుందా? మనం ఏమన్నా చింతించి మన ఎత్తు పెంచుకోగలమా, మన వెయిట్ పెంచుకోగలమా? చింతించి ఏం చేస్తాం చెప్పండి? బాధపడతాం, క్యాన్సర్ వచ్చింది, బాధపడతాం, ఉద్యోగం లేదు, బాధపడతాం, భర్త చనిపోయినాడు. బాధపడి ఏం చేస్తాం చెప్పండి? మనం ఏమైనా ఎత్తు పెంచుకోగలమా, ఎత్తు తగ్గించుకోగలమా? మన తల ఏమైనా తెల్లగా చేసుకోగలమా, నల్లగా చేసుకోగలమా? మన చేతిలో ఏమైనా ఉందా? అదే దేవుని దగ్గరికి మన బాధను తీసుకొస్తే ఆయన ఆ బాధను తీసుకొని ఆదరణ ఇస్తాడు, ఓదార్పిస్తాడు. ఆ గ్యాప్ని దేవుడు పూరిస్తాడు. చక్కగా ఆ క్యాన్సర్ వ్యాధి బాధపడుతున్నటువంటి బిడ్డలందరూ కూడా ఆ పాట చక్కగా పాడారు. వాళ్ళ దగ్గర నేను నేర్చుకున్నాను. జయమునిచు దేవునికి కోటి కోటి స్తోత్రం. స్తుతించాలి దేవుణ్ణి స్తుతించి ఉండాలి. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, నేమ్ దెమ్ వన్ బై వన్ అండ్ ఇట్ విల్ సర్ప్రైజ్ యూ వాట్ ద లార్డ్ హ్యాస్ డన్. మన జీవితంలో దేవుడు చేసినటువంటి ఆ మేళ్ళన్నీ కూడా తలుచుకుని దేవుణ్ణి స్తుతించు ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి కొరతలు, మనలో ఉన్నటువంటి బలహీనతలు అన్నీ కూడా మాయమైపోతాయి. మనము అసంపూర్ణముగా ఉన్నవారం అయినప్పటికీ మనం సంపూర్ణంగా మార్చబడతాము. దేవుని యొక్క ఆత్మశక్తి మనలో నింపబడుతుంది. అప్పుడు మనము చక్కగా ఫలిస్తాం అనమాట. ఎరువు ఉంది, ఎరువు ఉంటే ఫలించక మానుతుందా? భూమిలో సారం ఉంది, ఆ మొక్క ఫలించదా? నీటి కాలువలు యారన ఉంది, ఆ మొక్క ఫలించదా చెప్పండి? ఆ మొక్క కాక ఇంకే మొక్క ఫలిస్తుంది? సత్తు గల చోట, సారము కలిగినటువంటి కొండ మీద చక్కగా నాటినటువంటి ద్రాక్షవల్లి వల్లే వారు ఫలిస్తారు. ఎవరు? దేవుడు ఎవరికి తోడుగా ఉంటారో వాళ్ళు. మూలవాక్యం ఏంటి? సక్సెస్, జయము. గాడ్ వాజ్ విత్ జోసెఫ్ అండ్ జోసెఫ్ వాజ్ సక్సెస్ఫుల్. దేవుడు యోసేపునకు తోడై ఉండెను. యోసేపు ఫలించేడు కొమ్మైన ఫలం చూడాలి కదా. జామ చెట్టు ఉంది, జామ చెట్టు ఫలం కాయదు, పళ్ళు కాయదు, దానివల్ల ప్రయోజనం ఏముంది చెప్పండి? ఫలాలు లేనటువంటి చెట్టు వల్ల ఏమైనా ప్రయోజనం? అది కేవలము భూమికి భారం కదా. ఇజ్రాయెల్లో నేను ఉండేటప్పుడు నేను రామత్ గాన్ అనే ప్రాంతంలో ఉండేవాడిని. ఎందుకని రామత్ గాను? యహూద్ లేదా? యహూదులో కూడా ఉన్నాను అనుకోండి. జెరూషలేం లేదా? తెల్ అవీవ్ లేదా? బెర్షెబా లేదా? ఇవన్నీ లేవా? నేను రామత్ గాన్లో ఎందుకు ఉండాలంటే అది దేవుని ఏర్పాటు. నేనేం చేయను? నా కోసం దేవుడు అక్కడ సిద్ధపరిచాడు యూనివర్సిటీ, బారెలాన్ యూనివర్సిటీ. దాని యొక్క స్వాస్థ్యంలో, దాని గోత్రికల స్వాస్థ్యంలో దేవుడు నాకు పాలిచ్చి 6 సంవత్సరాలు అక్కడ పనిచేయడానికి కృపనిచ్చారు. ఇదంతా మళ్ళీ నేను ఎందుకు చెప్తున్నాను? మన కాలగతులు ఆయన వశ్యంలో ఉన్నవి. రామత్ గాన్ ప్రాంతంలో నేను ఉంటున్నటువంటి సమయంలో నేను మొట్టమొదటిగా ఉండినటువంటి అపార్ట్మెంటు ఎడ్జెల్ ఏమిటది? ఎడ్జెల్ రెహో అంటే స్ట్రీట్ అనమాట. ఎడ్జెల్ స్ట్రీట్ అంటాం. ఎడ్జెల్ 20. నా అపార్ట్మెంట్ నెంబర్ ఏంటంటే ఎడ్జెల్ 20. ఆ పేరు సరిగ్గా ప్రొనౌన్స్ చేయాలి. ఒకే పేరు మీద 2-3 ఉంటాయి. ఎడ్జెల్ 20లో ఉండిన సమయంలో ప్రక్కన నైబర్ ఇంట్లో చూసినట్లయితే ఆ జామ చెట్టు ఉన్నది. ఆ జామ చెట్టు అంతా కూడా ఆకుల కంటే ఎక్కువ పళ్ళే ఉంటాయి. ఆవిడ సబ్బాత్ వస్తా ఉన్న సమయంలో, అంటే ఫ్రైడే మార్నింగ్ ఆ టైంలో ఆవిడ ఏం చేస్తుందంటే ఆ ఇంటిలో ఉన్నటువంటి స్త్రీ కేవలం ఆవిడే ఉంటుంది. అయితే ఆ షబ్బాత్ సమయానికి ఆ చెట్టుకున్నటువంటి ఆ పళ్ళని చక్కగా ఒక్కొక్కటి ఒక కర్ర సహాయంతో ఒక్కొక్క పండు కోస్తుంది. ఎందుకు ఈవిడ ఇప్పుడు వస్తూ ఉంది అంటే చూడాలి. ఆ షబ్బాత్ సాయంకాలానికల్లా పిల్ల పీచు ఎక్కడెక్కడ దూరంగా ఉన్నారు వాళ్ళందరూ వచ్చి ఆవిడతో కూడా, ఆ ముసలావిడతో, ఆ వృద్ధురాలతో కూడి చక్కగా ఆ ఫలాలు తింటారు. చూసారా? అట్లా చెట్టునిచ్చే ఫలభరితమైనటువంటి చెట్టుగా మనల్ని చేస్తారు. మా ఇంటి ప్రక్కన అనమాట. అంటే ఇక్కడ కదలండి, ఎడ్జెల్, ఇజ్రాయెల్లో.
ఇజ్రాయెల్లో రెహో ఎడ్సెల్ 20 ప్రక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్లో జామ చెట్టు బహుగా ఫలించడి. ఆ జామ చెట్టులో ఆ పళ్ళు చక్కగా వృద్ధురాలు కోసి ఎవరికి పెడతా ఉంది? తినడానికి కోసుకుంటా ఉందా? తినడానికి కోసుకోవాలంటే మిగతా రోజులన్నీ కోసుకుంటేదిగా లేదు. సాయంకాలం అవుతుంది, షబ్బాత్ అవుతుంది, ఎక్కడ దూరంగా ఉన్నటువంటి పిల్లలు వస్తారు, మనవలు వస్తారు, మనవరాళ్ళు వస్తారు, మనందరం కూడా చక్కగా మేమందరం కలిసి పళ్ళు పిల్లలు తింటారు అని చెప్పి ఆ పిల్లల కోసం ఆ పళ్ళు సిద్ధపరుస్తూ ఉన్నది వృద్ధురాలు. చూసారా, మన పిల్లల కోసం మనమే సిద్ధపరుస్తూ ఉన్నాం. మనము మన భవిష్యత్తు కొరకు ఏమైనా సిద్ధపరచుకుంటున్నామా? మనం మన దేశ క్షేమం కొరకు ఏమైనా సిద్ధపరుస్తున్నామా? మన దేశంలో ఉన్న ప్రజల కొరకు ఏమైనా సిద్ధపరుస్తూ ఉన్నామా? రెహో ఎడ్సెల్ 20 కాదా అది? అంటే నేనేం చెప్తున్నానంటే, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు, దేవుని తమకు తోడుగా కలిగినటువంటి వారు ఇట్లా చక్కగా ఫలించడి జామ చెట్టులాగా ఉంటారు. ఆకుల కన్నా పళ్ళే ఎక్కువ నచ్చింది. నేను ప్రక్క పోర్షన్ కదా, పక్కిళ్ళు కదా, కనబడదా? ఈవిడేం చేస్తూ ఉంది వృద్ధురాలు? ఆవిడ తినడానికి కోసుకుంటా ఉందా? 100 పళ్ళు కోసుకుంది. 100 పళ్ళు కుళ్ళిపోకుండా ఉంటాయా? వారం రోజులు, నెల రోజులు పెట్టుకుంటే. పిల్లలు వస్తూ ఉన్నారు. ఆ పిల్లలకి మనవలకి చక్కగా ఫ్రూట్ బౌల్లో ఫ్రూట్ బాస్కెట్లో పెట్టి సిద్ధపరుస్తాం. మన పిల్లలకి మనం ఏం సిద్ధపరుస్తూ ఉన్నాం ఆలోచించుకోవాలి కదా. తర్వాత ఇంకొక కథ. ఆ కథలు చాలా ఉన్నాయి. అదే ప్రాంతంలో రామత్ లెఖి స్ట్రీట్ అనమాట. రామత్ గాన్ కథ అయిపోయింది కదా. రామత్ గాన్లోనే రామత్ లెఖి అనే స్ట్రీట్లో ఇంకొక అపార్ట్మెంట్లో వెళ్ళాను. అక్కడ కథ ఈ కథ చూడండి. ఈ కథ ఏంటంటే, నైబర్స్ ఇంట్లో ఒక చక్కని ద్రాక్షవల్లి. ఆ ద్రాక్షవల్లి అట్లనే విడిచిపెట్టలేదు. ఆ ద్రాక్షవల్లి చక్కగా విస్తరించుటకు ఒక పందిరి కూడా కట్టారు. ఆ పందిరి చుట్టూ ఆ పందిరి మీద అంతా కూడా చక్కగా ఈ ద్రాక్షవల్లి అల్లికిపోయినది. ఆ పందిరంలోకి వెళ్ళి చూడాలి. ద్రాక్షవల్లి పాకినటువంటి ఎగబాకినటువంటి ఆ పందిరి లోపల వెళ్ళి చూస్తే గుత్తులుగా చక్కగా అదేమిటది పర్పుల్ కలర్లో ఉన్నటువంటి ద్రాక్ష గెలలు. పర్పుల్ అంటే తెలుసుగా. పర్పుల్ అంటే ఏం చెప్పాలి? ఊదా రంగు. ఇప్పుడు ఊదా రంగు అంటే ఏంటి? వంకాయ ఉంటుంది కదా, వంకాయ, గుత్తి వంకాయలు అంటాం. గుత్తి వంకాయలు వంగపండు రంగు అంటాం కదా. ఆ వంగపండు రంగులో లైట్ వంగపండు రంగు అనుకోండి. అట్లా ద్రాక్ష గెలలు గుత్తులుగా. నేను ఒక యూనివర్సిటీ నుంచి వచ్చాక సాయంకాలం ఆ తీరిక సమయంలో పెద్ద బౌల్ తెచ్చుకుని ఆ బౌల్లో ఒక్కొక్క గెల కోసుకుని, ఆ బౌల్తో పాటు ఒక సిజర్స్ లేకపోతే నైఫ్, అంటే చేత్తో లాగలేమన్నమాట, ఆ గెల్లో తెంచలేమన్నమాట. అంత పటిష్టంగా ఉంటాయి ద్రాక్ష తీగలు. చాలా పటిష్టంగా ఉంటాయి. ద్రాక్ష తీగలకు ఉన్నటువంటి ఆ ద్రాక్ష గుత్తులు కూడా చాలా బలంగా ఉంటాయి. మన చేతిలో లాగేయడానికి కాదు. చక్కగా ఒక నైఫ్ తీసుకుని, ఒక కత్తి తీసుకుని, లేకపోతే ఒక సిజర్స్ తీసుకుని ఆ ద్రాక్ష గెలు చక్కగా కట్ చేసినప్పుడు గుత్తుగా వస్తుంది. ఒక్క ద్రాక్ష పండు కూడా కింద పడకుండా ఆ గుత్తంతా కూడా అట్లా వస్తుంది. చక్కగా ఆ బౌల్లో కలెక్ట్ చేసుకుని బౌల్ నిండా పట్టుకుని వెళ్ళి ఎన్ని ద్రాక్ష పళ్ళు కావాలంటే అన్నీ తినేవాడిని. నేను తినడం మాత్రం కాదు, నేను తిని ఊరుకుంటే ఎట్లా? నా కోసం నేను బ్రతికితే నాకు ఏ లోటు రాదు. నా బ్యాంక్ బ్యాలెన్సే చాలు. ఇప్పుడు నేను ఉద్యోగం చేయాలా? ఆ బ్యాంక్ బ్యాలెన్స్లో వచ్చే ఇంట్రెస్టే నాకు చాలు. ఇప్పటివరకు దేవుడు నాకు ఆశీర్వదించినటువంటి ఆ జీతము ఇవన్నీ కూడా లెక్క పెట్టుకుంటే, ఇజ్రాయెల్లో, కొరియాలో, చైనాలో దేవుడు ఇచ్చినటువంటి ఆ సమృద్ధిని లెక్క పెట్టుకుంటే నేను దాచుకున్నటువంటి డబ్బు యొక్క వడ్డీయే చాలు. కానీ నేను దాచింది ఎక్కడ? అది వేరే కథ. ఇట్లా ఈ ద్రాక్ష పళ్ళు గుత్తులుగా ఏమిటిది? ఫలభరితమైనటువంటి జీవితము. ఇంకొక చెప్తా. ఇక్కడ చెప్పడానికి చాలా ఉన్నాయి. ఇంకో స్ట్రీట్లో ఉండినటువంటి సమయంలో ఆ రెహో పేరు ఏంటంటే, ఆ సినగాగు ప్రక్కన గృహం అన్నమాట. ఈ సినగాగు ప్రక్కన గృహంలో అద్దెకుంటున్నటువంటి సమయంలో, అంటే ఇది కూడా రామత్ గాన్లోనే, ఆ స్ట్రీట్ ముందు, మేముండే స్ట్రీట్ యొక్క ముందు స్ట్రీట్లో చూడాలి. ఇప్పుడు ఈ కథ ఏంటంటే, నిమ్మ చెట్టు. ఈ నిమ్మ చెట్టు చిన్నది, నా అంత ఎత్తు కూడా ఉండదు ఈ చెట్టు. నాకంటే పొట్టి చెట్టే అయినప్పటికీ ఈ చెట్టులో ఆకుల కంటే చిన్న నిమ్మకాయలు, ఎటు చూసిన పసుపచ్చ పసిటి కాంతులు వెదజల్లుచున్నటువంటి నిమ్మకాయలు అనమాట. షబాత్ దినంనేగా నాకు ఖాళీ దొరుకుతుంది. మిగతా దినాలన్నీ బిజీగా ఉంటాను. వెళ్ళి ఆ షబాత్ దినం అంటే జూయిష్ పీపుల్కి పరిశుద్ధ దినం కదా, వాళ్ళు ఏ పని చేయరు, ఫలాలు కూడా కొయ్యరు అనమాట ఆ షబాత్ దినం. నేను వెళ్ళి నాకు నిమ్మకాయలు తీసుకోవచ్చునండి మీ చెట్లు అంటే, ఇంకేం అబ్జెక్షన్స్ ఓవరాల్ తీసుకోవచ్చు. మీరు షబాత్ ఫాలో అవ్వాలి, ఇజ్రాయెల్లో ఉన్నారు కదా, ఈరోజు షబాత్ కదా, ఈ షబాత్ దినం చెట్ల నుంచి ఫలాలు కొయ్యకూడదని తెలియదా అని నాకు బైబిల్ ప్రీచ్ చేస్తారా వాళ్ళు?
పోనీలే, వాళ్ళు జెంటైల్స్ కదా, వాళ్ళకి సబ్బాత్ అంటే ఏం తెలుసు, తీసుకొని ఏదో 6 దినాలు, వీళ్ళకి తెలియదు కదా, వీరు దేవుని ఎరగనటువంటి వారు కదా, తీసుకొని. అట్లాంటి మంచి మనస్సు కలిగినటువంటి వారు యూదులు నిమ్మకాయలు తీసుకుని, నిమ్మకాయలు కోసుకుని ఏమిటంటారు, లెమన్ రైస్ చేస్తే ఎంత అద్భుతంగా ఉండవు. ఒక చిన్న నిమ్మకాయ చాలు, ఒక చిన్న నిమ్మకాయ తీసుకుంటే ఇంట్లో ఉన్నటువంటి వారందరికీ కూడా లెమన్ రైస్ సరిపోతుంది. అంత చక్కని రుచికరమైనటువంటి నిమ్మకాయలు అనమాట. ఇక చెప్పుకుంటూ పోతే కథలు చాలా ఉన్నాయి. కాబట్టి వాక్య సారం ఏంటంటే సక్సెస్ కావాలంటే యేసుక్రీస్తు ప్రభుని కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుని కలిగి ఉన్నటువంటి వారు సక్సెస్ కలిగి ఉంటారు. మిణుకుమని ఏంటి, ఆరిపోయే దీపాలకు వెలుగెక్కువని, అట్లాంటి సక్సెస్ కాదు ఇది, నిరంతరం నిలిచే సక్సెస్. అట్లాంటి సక్సెస్ కావాలంటే భూమిని ఆకాశాన్ని సృజించి మానవులకు జీవం ఇచ్చినటువంటి జీవదాత అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుని కలిగినప్పుడు ఎన్ని కష్టాలు గుండా, శ్రమల గుండా, ఇబ్బందుల గుండా, ఆకలి గుండా, కన్నీటి గుండా వెళ్ళినప్పటికీ తుదకు శాశ్వతంగా నిలిచే జయ జీవితం దేవుడిస్తాడు. May the Lord grant grace to all the audience to be fruitful by receiving Jesus Christ as their Lord and Savior. Amen.